బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాఘపురాణం అధ్యాయం 3 పులిముఖం గల గంధర్వుడు. శ్రీ గణేశాయ నమః, సరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. అయితే మాఘమాసంలో 3వ అధ్యాయానికి చేరుకున్నాం. మనం మాఘమాసం గురించి తెలుసుకోవటం, వినటం, దాన్ని పారాయణ చేయటం, ఆ విధి విధానాలు ఆచరించటం ఎంతో పుణ్యప్రదమైనవి. అయితే వశిష్ఠుల వారు దిలీప మహారాజుకి మాఘమాస ప్రశస్త్యం గురించి వివరిస్తూ పులిముఖం గల గంధర్వుడి చరిత్రను చెప్తూ ఉన్నారనమాట. అయితే ఇంతకీ ఈ గంధర్వుడికి పులిముఖం అనేది ఎలా వచ్చింది, ఆ తర్వాత ఆయన అతి సుందరంగా ఎలా తయారయ్యాడు, ఆ వివరాలన్నీ కూడా ఈ అధ్యయనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్వకాలంలో ఏంటంటే హిమాలయ పర్వతాలు, సహి పర్వతాలకు మధ్యన ఒక ప్రదేశం ఉండేదన్నమాట. అక్కడ రేవా నదీ తీరంలో భృగు మహర్షి శిష్యులతో పాటు సంచరిస్తూ ఉండేవారు. అక్కడ శిష్యులకు పాఠాలు చెప్తూ, ధార్మిక విషయాలను వారికి బోధిస్తూ, శాస్త్ర అధ్యయనం చేస్తూ అలా జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. ఒకానొక సందర్భంలో ఏమవుతుందంటే ఆ ప్రాంతంలో కూడా కరువు కాటకాలు ఏర్పడ్డాయి. అంటే ఏంటంటే ప్రకృతి అప్పుడప్పుడు వికటిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏ సందర్భంలో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అయితే మరి శిష్యులతోటి జీవనాన్ని సాగించటం కష్టమైపోయింది. ఆ నేపథ్యంలో హిమాలయాలకు పడమరగా, కైలాసానికి దగ్గరగా మణికూట ప్రాంతానికి, ఆ పర్వత ప్రాంతానికి చేరుకున్నాడు భృగు మహర్షి. అక్కడ ఎవరెవరు సిద్ధులు, యోగులు, గంధర్వులు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారనమాట ఆ ప్రాంతంలో. అయితే మణికూట పర్వతం దగ్గర భృగు మహర్షి శిష్యులతో పాటు నివాసం ఉన్నారనమాట. అయితే అదే ప్రాంతానికి ఈ గంధర్వుడు, పులిముఖం గల గంధర్వుడు అక్కడికి విచ్చేశాడు. ఈ భృగు మహర్షిని చూసి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి, స్వామి, తొల్లి నేను ఎన్నో పుణ్యకర్మలు చేశాను కాబట్టి ఈ గంధర్వ జన్మ వచ్చింది. కానీ ఏంటో మరి ఈ కొద్దిపాటి పాపం చేత ఈ పులిముఖం అంటే ఏంటంటే ఒక కురూపి అయ్యాడనమాట. చూడటానికి వికృతంగా ఉన్నాడనమాట. అంటే పులిముఖం అంటే ఎగ్జాక్ట్గా పులిముఖం వచ్చి చేరటం అన్నది కాదు. అంటే పులి చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది, కొద్దిగా వికృతంగా ఉందన్నమాట ముఖం. కానీ మనిషి చూస్తే గంధర్వుడు, మంచి స్వభావం, మంచి గుణం, కానీ రూపం చూస్తే వికృతంగా ఉంది. ఏం చెయ్యాలి? గంధర్వుడు చెప్తూ ఉంటాడు, నా భార్య కూడా అతి సౌందర్యవంతురాలు, మంచి సంగీతంలో ప్రావీణ్యం కలది, నారద మహర్షి చేత కూడా మెప్పు పొందింది, ఎంతో అనురాగాన్ని ఆమె చూపిస్తూ ఉంటుంది. కానీ నేను ఆమెని ఆదరించలేకపోతున్నాను, ఈ కురూపి వల్ల నేను ఆమెని చేరలేకపోతున్నాను, నాకు ఏదైనా ఒక తరుణోపాయాన్ని సూచించండి అంటూ కూడా గంధర్వుడు వేడుకుంటాడు అనమాట భృగు మహర్షిని. అప్పుడు భృగు మహర్షి ఏం చేస్తారంటే తాను కళ్ళు మూసుకొని దివ్య దృష్టితోటి అసలు ఈ గంధర్వుడికి ఈ రూపం ఎందుకు వచ్చింది అన్నది వారు దివ్య దృష్టితో చూస్తారనమాట. అంటే ఆయన పూర్వజన్మలో ఏంటంట అంటే ఏకాదశి మొత్తం ఉపవాసం ఉండి ద్వాదశి రోజున అభ్యంగన స్నానం చేయనందున అతనికి ఆ కురూపి రూపం వచ్చిందట. చూసారా, చేసిన పాపం కొంచెమే, ఆ చిన్నిపాటి దోషానికి కూడా అంత పెద్ద శిక్ష పడిందనమాట అతనికి. సో దీని నుంచి తరుణోపాయం ఏంటి అని అంటే చెప్తాడనమాట. అతను విష్ణుమూర్తి గురించి తపస్సు చేస్తారు. విష్ణుమూర్తి అనుగ్రహం చేత మాఘమాసంలో నిష్టగా 1 రోజులు ప్రాతకాలమే అంటే సూర్యోదయాత్ పూర్వమే అరగంటకు ముందు, సూర్యోదయం ఇప్పుడు ఉదాహరణకు 6:30కు సూర్యోదయం అనుకోండి, 6 గంటలకు, ఒకవేళ 6 గంటలకు సూర్యోదయం అయితే 5:30కు మనం చూసుకోవాలి ఏ రోజుకి ఆ రోజు సూర్యోదయం ఎంత అని. సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేశారు. అలాగే జప తప అనుష్ఠానాలు ముగించుకున్నారు. ఆ విధంగా చేయటం వల్ల, స్నాన ఫలితం వల్ల అతను చాలా సుందరంగా తయారయ్యాడనమాట. సుందరమైన ముఖ స్వరూపం ఆయనకు లభించింది. ఆశ్చర్యచకితులయ్యారు. నిజంగా ఏంటి ఈ వింత, మనం చేసిన ఎంత పాపం కూడా స్నాన ఫలితంగా మంచి ముఖం లభించింది అని ఆనందం వ్యక్తం చేస్తారు. ఈ విధంగా వశిష్ఠుల వారు దిలీప మహారాజుకి ఈ పులిముఖం కలిగిన గంధర్వుడి కథ అనేది చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు కలియుగంలో మానవులు నిజంగా ఏంటంటే మనం ఎంత పెద్ద శ్రమకొచ్చి నది దాకా వెళ్ళి స్నానం చేస్తే చాలా సంతోషం. చెప్తూ ఉంటారు పూర్వకాలంలో, ఇప్పుడు 1 రోజులు స్నానం చేస్తే చాలా మంచిది దగ్గరగా సమీపంలో ఉన్నవాళ్ళు. లేదు మనకు నది దూరంగా ఉంది అని అంటే కనీసం నెలలో 3 రోజులైనా
పర్వాలేదు అంటే ఏంటి, మాఘమాసం ప్రారంభమైన మొదటి రోజు, మాఘ పౌర్ణమి రోజు, మాఘ అమావాస్య రోజున, ఈ 3 రోజులలో ఏదో ఒక రోజు చేసినా పర్వాలేదు. లేదా ఏకాదశి పర్వదినాలలో మనకు పుణ్యమైన రోజులు చాలా ఉన్నాయన్నమాట. ఈ మాఘమాసంలో మనకు వసంత పంచమి, శ్రీ పంచమి అంటూ ఉంటారు. మాఘమాసం మొదలైన 5వ రోజు, తర్వాత భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి, తర్వాత మాఘ పూర్ణిమ, మధ్వనవమి. ఇలా మనకు చూసుకుంటే మాఘమాసంలో ఎన్నో మనకు పుణ్యప్రదమైన రోజులు ఉన్నాయి. ఆ అన్నిట్లలో ఏదో ఒక్క రోజున నదీ స్నానం చేసినా కూడా నెల మొత్తం స్నానం చేసిన ఫలితం లభిస్తుంది అని కూడా చెప్తూ ఉంటారన్నమాట. అయితే మరి ఇంతకీ ఈ నదీ స్నానాన్ని కేవలం ఈ గంధర్వుడు కాకుండా ఇంకా ఎవరెవరు ఆచరించారు అని అంటే, మీ అందరికీ తెలుసు అరుంధతి అని. మరి ఆమె ఎంతో చక్కగా పాతివ్రత్యాన్ని పొందింది. అంటే ఎలా అంటే మాఘమాస స్నాన ఫలితంగానే. అలాగే అదితి ఉన్నదనమాట. ఇంద్రాది దేవతలను, 12 ఆదిత్యులను కన్నది. అది ఎలా అంటే ఆమె కూడా మాఘమాస స్నాన వ్రతం చేతనే. అలాగే చంద్రుణ్ణి ఎడబాయకుండా అనురాగాన్ని సొంతం చేసుకున్న రోహిణి కూడా మాఘమాస స్నాన ఫలితంగానే అటువంటి ఫలాన్ని సొంతం చేసుకుంది. ఇలా ఎన్నో యజ్ఞయాగాదులు, ఎన్నో దానాలు చేస్తే వచ్చే ఫలితం కన్నా మాఘమాసంలో కేవలం స్నానం చేస్తే సరి తత్సమానమైన ఫలితం లభిస్తుంది అని మనకు పురాణాల ద్వారా అవగతమవుతుంది. ఈ విషయాన్ని అంతటినీ కూడా పద్మ పురాణంలో చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇదే విషయాన్ని దిలీప మహారాజుకి వశిష్ఠుల వారు చెప్పారు. ఇదే విషయాన్ని మొత్తం అంతటినీ కూడా నైమిషారణ్యంలో సూత పౌరాణికుడు శౌనకాది మహామునులకు ఇంకా ఎంతోమందికి కూడా చాలా చక్కగా అద్భుతంగా తెలియజేశారు. ఆ విషయాన్నే మాఘపురాణం ద్వారా మనము ఈ వేదిక ద్వారా మనందరం కూడా ఆ విషయ సంగ్రహణ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఇందులోని సారాంశం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.